జిల్లాల పెంపుతోని పాలనను జనం దగ్గరికి తీసుకుపోయినామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ల ఘనంగా జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో కడియం గౌరవ వందనం అందుకున్నారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల సంక్షేమానికే సర్కార్ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మధ్యలో ఎండ దెబ్బకు కళ్లు తిరిగి పడిపోయిన కడియం కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక స్పీచ్ కంటిన్యూ చేశారు. దశాబ్దాల ఆలుపెరగని పోరాటం, ఊరు వాడ ఏకమై స్వరాష్ట్రం కోసం నినదించిన ఉద్యమం, కుట్రలను చీల్చుకొని అవతరించిన రాష్ట్రం మన తెలంగాణ. రాష్ట్ర సాధనలో మనమంతా భాగస్వాములం. అహింసా విధానం, రాజకీయ పోరాటమే ఆయుధాలుగా ఉద్యమాన్ని నడిపిన మన నాయకుడు కేసీఆర్ స్వరాష్ట్ర లక్ష్య సాధనకు ప్రాణాలను సైతం పరంగా పెట్టారు. అందరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలని, పేదరికాన్ని రాష్ట్రం నుంచి పారద్రోలాలని, రైతులు రాజు చేయాలని, చేతి వృత్తులకు మళ్లీ జీవం పోయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా బంగారు తెలంగాణ సాధన దిశలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం కోసం, పాలన చేరువ కావడం కోసం తెలంగాణ 10 జిల్లాలను 31 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పోలీస్ కమిషనరేట్లు వచ్చాయి. వారం రోజుల కిందే కాగ్ నివేదిక తెలంగాణ రాష్ట్రం ఆదాయ అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. సమైక్య రాష్ట్రంగా ఏర్పడక ముందు తెలంగాణ సంపన్న రాష్ట్రమని, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే మళ్లీ సంపన్న రాష్ట్రంగా అవతరిస్తుందన్న మన సీఎం కేసీఆర్ విశ్వాసం 100కి 100 వాస్తవ రూపం దాల్చింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటల విద్యుత్తును ఇస్తామన్న వాగ్దానాన్ని ఈరోజు అక్షరాల నెరవేరుస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,839 చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించాలని గుర్తించాం. మొదటి దశలో 1173, రెండవ దశలో 1,222 చెరువులు పునరుద్ధరించే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మిషన్ కాకతీయ పనులలో కాకతీయులకు ఆలవాలమైన వరంగల్ జిల్లా ఆదర్శంగా నిలుస్తుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు.